గ్రహం. ఇది కృతయుగంలో హంసుడనేటువంటి వాడు ఆ వైకుంఠలోకంలో ఇట్లాంటి గానాలు చేశారు. త్రేతాయుగంలో అతడే ఎరుపు రంగు కలిగినటువంటి వాడై 4 బాహువులతో 3 మేఖలు కలిగిన, అంటే ముడతలు పొట్ట మీద గుండె మీద 3 ముడతలు స్పష్టంగా కనబడుతూ ఉంటే వాడు ఐశ్వర్యవంతుడు అవుతాడు ఉంటుంది సాముద్రిక శాస్త్రం. ఆ దేవతలు వచ్చినటువంటి భగవంతులకు తమసా నమస్కారం చేసి దమము చేత వారిని వశించేసుకున్నటువంటి వారై ఆ కృతయుగంలో హంసుడనేటువంటి రూపంతో వైకుంఠుడు యోగేశ్వరాది నామముల చేత గానం చేయబడుతూ ఉండేవాడై, త్రేతాయుగంలో ఎర్రని వర్ణము 4 బావులతో ప్రాదుర్భావం చెందినటువంటి వాడై, అట్లాగే వైదిక జనులందరూ కూడా సర్వదేవమయుడైనటువంటి ఆ హరిని వేదప్రోక్తమైనటువంటి కర్మ మార్గముల ద్వారా ఆరాధన చేశారు. ఆ యుగంలో విష్ణు అనేటువంటి వాడు యజ్ఞుడు ఉరుక్రముడు అనే పేర్లతో పిలువబడేవారు. ద్వాపరయుగంలోకి వచ్చేటప్పటికి ఆయన శ్యామలవర్ణుడై పీతవాసస్సు ధరించి ఆ శ్రీవత్సం అనే వక్షస్థలంతో శ్రీవత్సం అనే పుట్టుమచ్చ వక్షస్థలం మీద కలిగినటువంటి వారలై ఆ దక్షిణ మార్గంలో వెళ్ళిపోతూ ఉండేటటువంటి వారికి మంచి మార్గాన్ని చూపించడం కోసం ఏతాదృశములైనటువంటి రూపములన్నింటినీ వహిస్తూ ఉంటారన్నమాట. ఓ రాజా, ఈ జ్ఞానేచ్ఛ కలిగినటువంటి జనులున్నారే, వచ్చారాయన జ్ఞానం కలిగినటువంటి జనులు, జ్ఞానం కావాలి కోరుకునే జనులు మహారాజస్సుని పూజించినట్టుగా వైదిక తాంత్రికాది మార్గంలో ఆ పరమాత్మను ఆరాధిస్తూ ఉంటారు. నమస్తే వాసుదేవాయ నమస్సంకర్షణాయ చ ప్రద్యుమ్నాయ అనిరుద్ధాయ తుభ్యం భగవతే తే నమః. నారాయణాయ ఋషయే పురుషాయ మహాత్మనే విశ్వేశ్వరాయ విశ్వాయ సర్వభూతాత్మనే నమః. ఇవి మహామంత్రములు అన్నమాట. వారికి ఈ విధంగా పూజ చేస్తూ ఉంటారు. ఈ నామాల చేత ఎన్నో మార్గాలతో రాజా ద్వాపర యుగంలోకి వచ్చేటప్పుడు భగవంతుడిని ఆరాధన చేసేటువంటి వారు ఈ విధంగా ఉన్నారు. మరి కలియుగంలో మాట ఏమిటయ్యా అని ఇక్కడికి వచ్చేటప్పటికి ఇంద్రనీలమాణిక్యంలాగా నల్లని రూపం కలిగినటువంటి వాడై సాంగోపాంగంగా ఆయన అస్త్రాలు పార్షదులు వీరందరినీ అక్కడ ఉంచుకొని ఆ శ్రీకృష్ణుని యొక్క నామ సంకీర్తనాదులు చేస్తూ ఉంటారట. వారు ఏమని అక్కడ స్తోత్రం చేస్తూ ఉంటారు అనని అంటే, ధ్యేయం సదా పరిభవగ్నమభీష్టదోహం తీర్థాస్పదం శివవిరించనుతం శరణ్యం భృత్వాంతరహితం భృత్యార్తిహం ప్రణతపాలభవాబ్ధిపోదం వందే మహాపురుషతే చరణారవిందం అని ఆయన పాదాలని ధ్యానం చేస్తూ ఉండేటువంటి వారై ఆయనకు నమస్కారం చేస్తూ ఉంటారు. ఈ విధంగా ఆయా యుగములను అనుసరించి క్లేశ వినాశకుడైనటువంటి పరమాత్మను ఆరాధిస్తూ ఉంటారు. భగవంతుడైనటువంటి రామావతారంలో, భగవంతుని యొక్క రామావతారంలో దేవతలు వాళ్లకు శక్యము కానటువంటి, దేవతలకు శక్యం కానటువంటి రాజలక్ష్మిని పొందారట ఆయన. దాన్ని కూడా విడిచిపెట్టేసేశారు అని. ఈ సీత అడవికి వెళ్ళారు రాజ్యాన్ని విడిచిపెట్టి. సీతాదేవి యొక్క కోరిక నెరవేర్చాలని ఆ మృగాన్ని పొందామని అనుకున్నారు. ఏమిటి పరమాత్మకు కూడా కనీసం బంగారు మృగం ఉండదు అన్న ఆలోచన లేదా అని. అంటే పెళ్ళాం మీద ప్రేమ ఉన్నవాడు ఆ పదార్థం ఉందా లేదా అనే విషయం మీరు అడిగింది కాబట్టి పట్టుకొస్తానని బయలుదేరుతూ ఉంటాడట. అట్లా అటువంటి పరమాత్మకు మేము నమస్కారం చేస్తాము అన్నారు. సర్వులకు ఈశ్వరుడైన యుగానురూపములైనటువంటి ఆయా యుగములకు తగిన నామరూపాదులను ధరిస్తూ ఉండేటువంటి వారై మనుష్యుల చేత ఆరాధింపబడుతూ ఉంటారు. సారజ్ఞులైనటువంటి వాళ్ళు యుగాలలో కలియుగం చాలా గొప్పది అనంటూ ఉంటారు. భగవన్నామ సంకీర్తనం మాత్రం చేతనే అన్నీ సిద్ధిస్తాయి కనుక సంసార సముద్రంలో తిరిగి మునిగి తేలిపోతూ ఉండేటటువంటి వాళ్లకు ఆ పరమాత్మ యొక్క ధ్యానం అనేటటువంటిది తప్ప ఇంతకంటే ఉత్కృష్టమైన లాభం అంటూ జగత్తులో ఏమీ లేదు. మిగిలినవన్నీ పోతాయి. ఇది పోదు సరికదా పెరుగుతుంది సరికదా వీణ్ణి పెంచుతుంది, ఉత్తమమైన మార్గాల్లోకి తీసుకువెడుతుంది కనుక. కృతాదియుగంలో పుట్టే వాళ్ళందరూ కూడా కలియుగంలో జన్మిస్తే బాగుండు అనుకున్నారు. ఎందువల్ల అంటే పాపం దూరకొండల నలుపు
కలియుగంలో అందరూ నారాయణ పరాయణులై ఉండిపోతారయ్యా అని వాళ్ళ అభిప్రాయం. పాప లోకంలో అనుకుంటూ ఉంటారు కోనసీమ చాలా గొప్పదిట, అక్కడ అందరూ తపస్సు చూసుకుంటూ ఉండేవారట అని చెప్పి ఇప్పటికి కూడా రాష్ట్రాంతరాల్లోకి వెడితే కూడా ఈ పేరు ఉన్నది. అలా ఉండేమాట నిజమే, అది కాదనడానికి వీల్లేదు. వర్తమానం అలా ఉందా అంటే అది కొంచెం సంశయగ్రస్తం. గురువుగారు ఊళ్ళోకి చదువుకుందుకు వెళ్ళినప్పుడు 21 మంది వేదాధ్యాపకులు 4 ఆహితాకులు ఉండేవారు ఆ ఊళ్ళో. ఇవాళ పరిస్థితి ఏమిటి అంటే వేదాధ్యాపకుడిని వెతుక్కోవాలి అని తయారయ్యాయి ప్రతి గ్రామము కూడాను. లేకపోతే సాంబశివ శాస్త్రి గారి పేరు చెబితే పండితులందరూ నమస్కారం చేయడానికి కారణం ఏమిటి? ఇవాళ మనకి గుర్తించినటువంటి పెద్ద పెద్ద పండితులందరూ వారి సేవ చేసిన వారే. వెంకటరామశాస్త్రి సోమయాజులు గారు, ఇలా లెక్క వేస్తే ప్రకాశ్ శాస్త్రి గారు, మరి ఇదిగో మా మద్దులపల్లి వారి దత్తాత్రేయ శాస్త్రి గారు తండ్రి గారు మాణిక్య శాస్త్రి గారు, ఇలా మీరు లెక్క వేసుకోండి. ఎక్కడెక్కడే పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు అనుకున్న వాళ్ళందరూ కూడా వారికి బాల్యం నుంచి వారి వార్ధకం వరకు శిష్య పరంపర అట్లా ఉంటూనే ఉన్నది. ఒకసారి మా నాయనగారికి ఎదురుపడ్డారట వారు. పెడితే అయ్యా నమస్కారం, ఎవరండి అన్నారట వీరు. మీరెవరు అనని. ఈయనప్పుడు కిర్రు చెప్పులు వేసుకుని వచ్చారట, ఎక్కడికో పెడుతున్నారు మధ్యాహ్నం. నా పేరు సాంబశివుడు అంటారండి అన్నారట వారు. సాంబశివ శాస్త్రి అని కూడా లేదు, సాంబశివుడు అంటారన్నారట. సాంబశివుడు అంటే ఏ ఊరు మీది? తొండవరం. అంటే వెంపరాల వారు. అవును అనేటప్పటికీ నీ చెప్పులు సంచి అన్నీ అక్కడ పారేసేసి ఆ ఎండవేళ రోడ్డు మీద సాష్టాంగం పడిపోయినట్ట. చూచే జనం అందరూ ఇదేదో విచిత్రంగా చూడడం ప్రారంభించారు. ఈ శాస్త్రి గారు ఈ ప్రాంతానికి దగ్గరకు వచ్చిన పంచ పరమాచార్యులు వారు వస్తే దూరం నుంచి నమస్కారం చేసి ఇంట్లో కూర్చున్నారట. స్వామి స్వయంగా ఈ అరుగు మీద పొద్దున్న వచ్చి తుట్టుగుడ్డ వేసి కూర్చున్నారు. ఆ కూర్చుంటే కానీ ఆయన ఎక్కడ కూర్చుంటారో తెలియదు కదా. కూర్చున్నాక వారి శిష్యుడు వెళ్ళి లోపలికి చెబితే ఆ అర్ఘ్యపాద్యాది ఏ విధమైనటువంటి స్థితిలో వారిని పూజించాలో అలా వచ్చి ఇలా ఏంటి సార్ ఏమిటి అన్నారట. ఇంతవరకు బాగానే ఉంది కదా. స్వామివారు వచ్చారట. ఏం లేదు, మేము దేశాలు తిరుగుతూ ఉంటాం, ఈ తిరిగేటప్పుడు మాకు ఒక ప్రయోజనం ఉంటూ ఉంటుంది, మీ వంటి వారిని చూచి వెళ్ళడమే ప్రయోజనం కనుక మీ ఇంటికి వచ్చాను అని అన్నారు. ఆయన సన్యాసి, పీఠాధిపతి, జగద్గురువు. ఈయన మామూలుగా ఇంట్లో ఉండే వ్యక్తి. ప్రతిగ్రహం అంటే భయం వాళ్ళకి. ఏముంటే అదే తినడం. కోనసీమలో మీరందరూ ఆశ్చర్యపోతే చెప్పలేను కానీ ఇలాంటి గోదావరి వరదలు వచ్చినప్పుడు కూర కుమ్మ ఏం దొరకవు, ఇంట్లో బియ్యం లేవు, ఎవరిని అడుగుతారు? ఆ నీళ్లు తెచ్చుకుని ఆ అడుగుని తేరినటువంటి ఒండ్రుందో చూచారా, దాన్ని కాస్త ఇంట్లో ఆవులు ఉంటాయి కనుక ఆ పెరుగులో కలుపు తినేసేసి ఇవాళ మా ఆవిడ వంకాయ కూర కారం పెట్టి ఇలా నెగనగ నూనెలో ముంచేసేసి వేసిందయ్యా, ఎంత బాగుందో కూర అని త్రేణించి. దరిద్రం బాధపడుతున్నామనే విషయం లోకం గుర్తిస్తే మళ్ళీ ఏదైనా పట్టుకొచ్చి ఇచ్చేస్తుందేమో అని భయం. అట్లా బతికినటువంటి కోనసీమ పండితుల యొక్క చరిత్రలు ప్రాచీనంలో మేము ఈ ఊరు అక్కడికి చదువుకుందుకు వచ్చేటప్పుడు చెప్పేవారు. మా జన్మధన్యం. కారణం ఏంటంటే ఆ సాంబశివ శాస్త్రి గారి పరంపరలోదే మా మీమాంస. మరి వెంకటరామశాస్త్రి గారి దగ్గర, ప్రకాశ్ శాస్త్రి గారి దగ్గర కదా చదువుకున్నాం. ఇలా చూస్తే మహాత్ములు, మహనీయులు, ప్రాతస్మరణీయులు, దర్శనీయులు, ఇదిగో అట్లాంటి వాళ్ళని గురించి చెబుతున్నారు. వీరు చెప్పేటువంటి మాటల యొక్క స్వరూపం అంతా కూడా వాళ్ళకి పరమాత్మ యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలిగినటువంటి వారు. అంతకంటే వేరే లాభం లేదు వారికి అన్నారు. సకల జగత్తు వాసుదేవమయమని భావన చేసేటటువంటి మహానుభావులు వాళ్ళు. 24 గంటలు పాఠమే చెప్పడం ఏమిటయ్యా అంటే అలా చెప్పారు వాళ్ళు. జయంతి భగీరథ శాస్త్రి గారు, సూర్యనారాయణ శాస్త్రి గారు అంటారే, వారి చరిత్ర వేశారు. సుమారుగా 500 మంది శిష్యుల పేర్లు రాశారు అందులో. ఎక్కడి నుంచి వచ్చారయ్యా ఇంతమంది అని అంటే, కొంత చదివిన వాళ్ళు, పూర్తిగా చదివిన వాళ్ళు, ఏదైనా జ్ఞానం వారి దగ్గర నుంచే పొందారు. మరి వారికి పరమ గురువులు తాతా సుబ్రాయ శాస్త్రి గారు. ఇవాళ వ్యాకరణ పరంపరలో 195 మంది వారి శిష్యులే ఉన్నారు. ఇవాళ బతుకున్న వాళ్లలో ఆంధ్ర రాష్ట్ర వైయాకరణంలో, ఆంధ్ర రాష్ట్రం కాదు రాష్ట్రాంతరం కూడా వెళ్ళవచ్చు, 195 మంది వారి శిష్యులే. ఎంత విద్యను లోకానికి అందించారు. అది పరమాత్మ సేవన బుద్ధ్యా వారు చేశారు కనుక మిగిలే ఈ విద్యలు. నాకెందుకురా పాఠం చెప్పడం అని కృష్ణార్పణం, ఇంకా వాడితో ప్రమేయం లేదన్నమాట. అటువంటి నిర్మల చేతుస్కులు వాళ్ళు ఆ భగవద్భక్తి అనేటటువంటి లోకంలో నదులు ప్రవహిస్తూ ఉంటాయి. ఇవన్నీ కూడా ఆ పరమాత్మ యొక్క అనుగ్రహమేనని వాటి జలాలు తాగుతున్నారు. అవే పరమేశ్వరుడు.
రాజా చిన్న కథ చెబుతాను వినున్నారు. ద్రవిడ దేశంలో తామ్రపర్ణి, అలాగే కృతమాలాపయస్విని, కావేరి, ప్రతీచి, మహానది ఇలాంటి మహానదులు చాలా ఉన్నాయట. అక్కడ నీళ్లు తాగితేనే, ఒక్కొక్క నది నీరు తాగితే ఒక్కొక్క ప్రత్యేకత ఏర్పడుతూ ఉంటుంది. విన్నారా ఎప్పుడైనా? కావేరీ తీరంలో ఉండే వాళ్ళకే ఏం పోటీలు, అందగత్తెల పోటీల్లో ప్రథమ స్థానం వస్తూ ఉంటుంది ఇప్పుడు కూడా. అక్కడే అందవాళ్ళు అందగత్తెలు పుడుతూ ఉంటారు. మిస్ ఇండియా అదిగో ఆయన చెబుతున్నాడు. ఆ పేరు గుర్తు రావట్లేదు, నాకు తెలుసు కానీ గుర్తు రాలేదు ఇప్పుడు. అలాగే నదీ తీరాల్లో ఉంటుండేటటువంటి వాళ్ళు విద్యావంతులు అవుతూ ఉంటారు. ఎక్కడో మారుమూల అయితే అంత విద్యావంతులు పుట్టరు. విద్యావేత్తలు ఎప్పుడు వచ్చినప్పటికీ కూడా ఆ నదీ తీర పరమేశ్వరుని యొక్క పాదజలాల్లోంచి పాదజలం వచ్చింది కనుక దాన్ని తాగుతున్నారు అంటే వేరే చెప్పేది ఉన్నది కనుక ఇట్లా ప్రారంభించి చూస్తే అట్లాంటి వాళ్ళు భగవద్భక్తులు అవుతారయ్యా, ఆ నీళ్లు తాగేవాళ్ళు అని ఈ నదులన్నింటినీ వర్ణించారు ప్రత్యేకంగా. నదీ జలం తాగాడు అనంటే పరిశుద్ధమైన స్వరూపాన్ని పొందింపచేస్తుంది. మీకు బాగా ప్రత్యక్షంగా నదుల విషయం తేలేందుకు చిన్న మాట. గోదావరి జలం తాగితే ఆకలి తగ్గుతుంది, విశిష్య కోనసీమలో. కాబట్టి రోజు ఇంత ఆవకాయ తింటేనే కానీ కోనసీమలో వాళ్ళు ఊరుకోరు. మానేకండి, హాయిగా ఆవకాయ తినండి, ఆరోగ్యం బాగుంటుంది. ఇదే మీరు కృష్ణా తీరానికి వెళ్ళి ఆవకాయ తిన్నారో గుడ్లు ఎండిపోతాయి. అక్కడ మామూలు కృష్ణాజలం తాగితేనే ఇంత అన్నం తినేవాడు 6 రోజులు అయ్యేటప్పటికి అంత అన్నం తింటాడు. నదులలో ఒక్కొక్క ఇది ప్రత్యక్ష హేతువుల చేత చెప్పవచ్చు కావాలంటే, కానీ ఈ భక్తి కలిగేటటువంటి హేతువును చూపించమంటే మాత్రం మన వల్ల అయ్యే పని కాదు. అది అలౌకికమైన ఒక శక్తి స్వరూపము అని చెప్పాలి. అలా చేస్తే ఆ పురుషుడు భక్తి భావన కలిగి ఉన్నాడు కదా అని మిగిలిన వాటిని మానేయడు. దేవర్షి పితృదేవతాదుల రుణములు తీరడం కోసం వాటికి అవి చేస్తూనే ఉంటాడు. ఒకవేళ చెయ్యలేకపోతే ఈ భక్తే వాళ్ళందరినీ కూడా తరింప చేస్తుందయ్యా అని చెప్పారు ప్రత్యేకంగా. ఆ 2 మాటల్ని వివరించడానికి కథలు చెప్పడం ప్రారంభిస్తే సాయంకాలం అవుతుంది, అంతంత కథలు ఉన్నాయి వాటికి. ఆ స్వపాదమూలమును ప్రాప్తించినటువంటి భక్తునకు ఏ కర్మలు చెయ్యాలో ఆ కర్మలు చెయ్యనందువల్ల వచ్చే పాపాన్ని కూడా తొలగింపచేస్తుంది భగవద్భక్తి అని అక్కడ వారందరూ చెప్తారు. స్వకర్మ అకరణాచ్చైవ యత్పాపం జాయితే పుంసాన్ తత్సర్వం నశ్యతి ధ్రువం. చివరి వాక్యాలు వస్తున్నాయి, ముందుకు రావటం లేదు. విహితస్య అకరణాత్, చెయ్యవలసిన దానిని చెయ్యకపోవడం. నిషిద్ధస్య కరణాత్, నిషిద్ధస్య సేవనాత్. ఇవన్నీ పోతూ ఆ అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని ప్రసాదింపచేసేది ఈ స్తోత్రము అని చెప్పారు. అంటే అది చేయకపోవడం దోషమని వారు ఒప్పుకున్నారు, దానిని కూడా తొలగింపచేసే శక్తి ఉన్నది కనుక అది చెయ్యలేకపోయినా ఇది మాత్రం మానకుసుమా అని చెప్పడం కోసం చెప్పారు, కానీ వానేమని కాదు అభిప్రాయం. అట్లా ఎందువల్ల అని ఆ పాపము ఎవరిని ఆశ్రయించాలి? జీవుణ్ణి ఆశ్రయించాలి. జీవుని యొక్క అవస్థ స్థితి ఎక్కడ ఉంటుంది అంటే ఆ హృదయ గ్రంథి దగ్గర ఉంటుంది. ఆ హృదయ గ్రంథి దగ్గరే వీడు పరమాత్మను పెట్టుకున్నాడు. ఈ వెళ్ళి పాపం అక్కడ అంటుకోవాలంటే అక్కడ అగ్నిహోత్రం వెలుగుతుంటే అక్కడ కూర్చోవాలంటే ఎలా కూర్చుంటాయి ఈ పాపాలు? వెళ్ళి ఆ పరమాత్మే నశింపచేస్తాడన్నమాట అని దాని యొక్క స్వరూపాన్ని చెప్పారు. స్వయమేవ ధునితే, స్వయంగానే వాటిని దూరంగా తొలగింపచేసేస్తాడు పరమాత్మ అని నారదుల వారు చెబుతున్నారు. ఈ విధంగా ఓ వసుదేవా, ఇక్కడికి వచ్చాము. ఇప్పటికి వాళ్ళు 90 ఉపదేశాలు అయిపోయినాయి. మిథిలాధిపతి అయినటువంటి జనకుడు ఈ ధర్మాలన్నింటినీ విన్నటువంటి వాడై ఆ తర్వాత జయంతీదేవి యొక్క పుత్రులటి వాళ్ళు, ఇంద్రుని యొక్క మనుమలు. జయంతి అంటే అమ్మ, దీని పేరు ఇంద్రుని యొక్క కూతురు, ఆమెను పెళ్లి చేసుకున్నాడు ఆయన. అటువంటి పుత్రులను 90 యోగీశ్వరులని కూడా ఏదో జాగ్రత్తగా చేతనైనట్టుగా పూజ చేశారు. వీళ్ళు ఎప్పుడైతే పూజ చేయడం ప్రారంభించారో బొత్తిగా ఏమీ తీసుకోపోతే బాగుండదని చెప్పేసేసి ఓ మంచినీళ్ళు పాలో పండో తీసుకుని అంతర్ధానం అయిపోయినారు. లేకపోతే ఈ బంధాలన్నీ మనకెందుకు అయ్యా అని వాళ్ళు వెంటనే ఈ పూజలను పూర్తిగా స్వీకరించలేదు వాళ్ళు. సరే, ఆ తర్వాత జనకుడు కూడా వాళ్ళు ఉపదేశించినటువంటి మార్గాలతో ఉత్తమగతిని పొందాడయ్యా. ఓ మహాభాగా వసుదేవా, నువ్వు కూడా ఈ భాగవత ధర్మాలని పాలిస్తూ ఉండేటువంటి వాడవై నిస్సంగుడవై ఉండు, ఉత్తమగతిని పొందుదు. గాని ఇంకొక మాట, సాక్షాత్ పరమాత్మ శ్రీకృష్ణుడు మీ ఇంట్లో అవతరించాడయ్యా, మీ అబ్బాయి అయ్యాడు. నన్ను అడుగుతాయి అసలు? నీకు మీ యొక్క యశస్సును లోకానికంతకీ నిండిపోయేటట్లుగా చేసేవాడు ఆయన. ఎందుకంటే కృష్ణుడు అనేటప్పటికీ దేవకీనందన, యశోదానందన వెనకాల ఇవే కదా మాటలు వచ్చే ముందు ఉత్పత్తి క్రమంలో చెప్పవలసి వస్తే. ఎందుకంటే నామములతోటే మొత్తం
ఆ పరమాత్మ యొక్క అవతారమునంతా గానం చేసే విధానం ఒకటి ఉన్నది. ఇది ఎవడూ రాసిపెట్టక్కర్లేదు. ఆ కథలు గుర్తుపెట్టుకుని జాగ్రత్తగా దేవకీ నందన, యశోదానందన, ఆ తర్వాతకు వచ్చాడు నందనందన, అదో గోపాల పరిపాలక అని అక్కడ అలా చేసే క్రమం. ఆ క్రమంలో మొత్తం కృష్ణ పరమాత్మ యొక్క చరిత్రనంతని గానం చేసుకుంటాడు. అయిపోయింది భాగవతం వాడికి. అయితే గుర్తుండాలి, ఈ వరస గుర్తుండాలి. ఆ స్థితిగా ఆ కృష్ణుని పుత్ర స్నేహాన్ని పొందుకున్నటువంటి మీకు దర్శన, ఆలింగన, సహా భాషణ, శయన, ఆసన, భోజన అన్నింటిలోనూ కూడానే ఉన్నాడు కదా. మన పిల్లలు మన దగ్గర భోజనం చేస్తుంటే వచ్చి కూర్చొని నాన్న నాకు ముద్ద పెట్టంటే పెడుతున్నావా లేదా? అలా కృష్ణుడు కూడా వెళ్ళి నందుడి దగ్గర ముద్ద తిన్నవాడే కదా. ఆ నందుడికి పెట్టేటప్పుడు ఆ కృష్ణుడు తిన్న ఎంగిలి చేతిలో ఆ ముద్ద పెట్టి మళ్ళీ అందులో కొంత ముద్ద తీసుకుని తాను తిన్నవాడే కదా. ఇంకేవిడి ఈ నందుడు మాత్రం లోక వ్యవహారం అక్కడ లేదు అని అనుకోకర్లే. అందుచేత మీరందరూ పవిత్రులైపోయినారయ్యా. అందుచేత ఇంత మాట చెప్పేదేముందయ్యా? నిద్రపోతున్నా, కూర్చున్నా, అన్నం తింటున్నా, పరిగెడుతున్నా ఆ పరమాత్మ ఏం చేస్తాడో అతనితోటి మనం వైరంతో ఉండి అతన్ని ఏదో చేసేయాలి అని అనుకున్న శత్రువులు కూడా పరమాత్మలో లీనమయ్యారు కదా. ఇంత ప్రేమతో ఉండే మీ విషయంలో చెప్పేదే ఉన్నది కనుక పుత్రాది బుద్ధియా ఉన్న ఆసక్తి, అతని యందు ఆసక్తమైన బుద్ధి కలిగినటువంటి వారలై సారూప్యాన్ని పొందవచ్చు. ఆశ్చర్యం ఉంది ఇందులో. ఓ వసుదేవా, ఆ కృష్ణుడి విషయంలో పుత్రబుద్ధిని చేయకు, వీడు కొడుకు అని అనుకోకు. మాయామనుష్య రూపంలో గూఢైశ్వర్యుడై అతని యొక్క ఈశ్వర తత్వాన్ని పైకి ప్రకటించని వాడై ఇట్లా అవతరించాడు అని చెప్పనుకో. అతడు అవ్యయుడు, నాశరహితుడు అని అలా చేసినట్లయితే భవపాశములన్నీ కూడా విసర్జింపబడిపోతాయి అని చెప్పారు. శ్రీశుకులు వారు చెబుతున్నారు, నా రాజా, నారదుడు చెప్తే ఇవన్నీ విన్నటువంటి వాడై దేవకీదేవులు చాలా ఆశ్చర్యాన్ని పొందారట వాళ్ళు. అంటే ఇదే మోహం. కృష్ణ పరమాత్మ మొట్టమొదటిసారిగా కనపడినప్పుడు బలరామకృష్ణులతో ఆ బంధాలను విడిపింపజేస్తుంటే అక్కడ సభలో వాళ్ళ మాటలు విని వీళ్ళు పరమేశ్వరుడు రా, వీడిని దగ్గరికి రాణిస్తే ఎలాగా అని వాళ్ళు దండాలు ఎడుతున్నా ఆశ్చర్యపోయి నోరు ఇలా తెరిచేసేసుకుని అలా ఉండిపోయినటువంటి వాళ్ళు మళ్ళీ మధ్యలో ఈ వ్యామోహాలు ఎందుకు వచ్చాయా అని తెలిసిన విషయమే తెలియదనుకోవడం, తెలియని విషయమే తెలిసిందనుకోవడం, ఇదే మాయాస్వరూపం యొక్క తత్వం అన్నమాట. ఉన్నదాన్ని లేనట్టు, లేనిదాన్ని ఉన్నట్లు. అట్లా ఇప్పుడు మళ్ళీ ఒక్కసారి ఆ మోహాన్ని పూర్తిగా విడిచిపెట్టారయ్యా వారు అన్నారు. ఇటుపైన ఇటువంటి మోహం కలగలేదు వారికి. ఇటుపైన కనుక యాదవ కులక్షయం అక్కడికే కదా తీసుకెడుతోంది. అందుచేత ఏమం పవిత్రం ఇతిహాసం, ఈ ఇతిహాసాన్ని ఎవరైతే వింటారో, ఎవరైతే సమాహిత మనస్కులై మనస్సునందు ఆ భాగవత ధర్మాలని ధారణ చేస్తారో ఈ దేహమునందే అజ్ఞానం పోయినటువంటి వాడై బ్రహ్మత్వాన్ని పొందుతాడయ్యా అనంటే జీవన్ముక్తో భవతి అని దాని యొక్క స్వరూపం చెప్పారు. ఇది శ్రీమద్భాగవతే సవిధూయ ఇహ శమలం ఇహ ఇస్మిన్లోకే ఏవాన్ బ్రహ్మభూయాయ కల్పతే, బ్రహ్మత్వాన్ని పొందుతాడు అని అంటే జీవన్ముక్తావస్థ అన్నమాట. మరి ఇంకో మాటకి దానికి అవకాశం లేదు. ఇంకెలా అర్థం చెబుదామన్నా కుదరదు కనుక. ఇది శ్రీమద్భాగవతే మహాపురాణే ఏకాదశ సంధే పంచమోధ్యాయ. శ్రీకృష్ణార్పణమస్తు. శ్రీ గురుచరణారవిందాభ్యాం నమో నమః. హరయే నమః, హరయే నమః, హరయే నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. నిగమకల్పతరోః గలితం ఫలం శతకముఖాదమృతద్రవ సంయుతం పిబత భాగవతం రమాలయం మురహో రసికా భావుకాః. యం ప్రవ్రజంతమనుపేతమపేతకృత్యం ద్వైపాయనో విరహకాతరాజుహావ పుత్రేతి తన్మయతయా తరోభినేధూతం సర్వభూతహృదయం మునిమానతోస్మి మునిమానతోస్మి. ఇతిహాసం మం పుణ్యం ధారయేద్యసమాహిత స విధూయేహ శమలం బ్రహ్మభూయాయ కల్పతే. ఇది శ్రీమద్భాగవతే ఏకాదశస్కంధే స పంచమోధ్యాయః. శ్రీకృష్ణార్పణమస్తు. శ్రీమద్గురుచరణారవిందాభ్యాం నమః. హరయే నమః. శ్రీశుకోవాచ అథ బ్రహ్మాత్మజైర్దేవైః ప్రజైశ్చైరావృతోऽభ్యగాత్
భవశ్చ భూతభవ్యేషో యయౌ భూతగణైర్వృతః సభాయే నమః. మహాజనులారా, బ్రహ్మదేవుడు సనకాది ప్రజాపతులతో పరివేష్టితుడై, అలాగే భూతగణాలతో కూడిన శివుడు, మరుతులతో కూడిన ఇంద్రుడు, ఆదిత్యులు అంటే ఆదిత్య సంతానం, వసువులు, అశ్విని దేవతలు, రుభువులు, అంగిరసులు, రుద్రులు, విశ్వేదేవతలు, సాధ్యులు, గంధర్వులు, అప్సరసులు, నాగులు, సిద్ధులు, చారణులు, గుహ్యకులు, ఋషులు, పితృదేవతలు, విద్యాధరులు, కిన్నులు, వీళ్ళందరూ కూడా ఆ స్వామి యొక్క, శ్రీకృష్ణుని యొక్క దివ్య సుందర రూపాన్ని చూడడం కోసం ద్వారకా నగరానికి వచ్చారు. ఆ అద్భుతమైన దర్శనం కలిగిన ఆ స్వామిని చూస్తే వాళ్ళకి కంటికి తృప్తి కలగలేదు. స్వర్గంలో ఉండేటువంటి ఉద్యానాల్లో ఉండే పుష్పాలని ఆయనపై వర్షిస్తున్న వాళ్ళే స్తోత్రం చేశారు. ఓ నాథా, ముముక్షువులు నిన్ను హృదయంలో ధ్యానం చేస్తూ ఉంటారు. అలాంటి చరణారవిందానికి నమస్కారం చేస్తున్నాం. ఓ జింపబడినవాడా, నువ్వు మాయ చేత నీయందే విశ్వాన్ని సృష్టించి, రక్షించి, పరిపాలించి సంహారం చేస్తున్నావు. కానీ నీకేమీ అంటటం లేదు. ఓ స్తుతింపదగినవాడా, నీ యొక్క కీర్తిని శ్రద్ధతో గానం చేసినట్లయితే శుద్ధి కలుగుతుంది. ఓ వృషభుడా అంటే శ్రేష్ఠుడా, రాగం కలవ వాళ్లకు విద్య మొదలైన వాటి వలన శుద్ధి కలగదు. కానీ నీ కీర్తి గానం చేస్తే మాత్రం శుద్ధి ఏర్పడుతుంది. నువ్వు మాకు కనబడ్డావు, నీ పాదపద్మం కనబడింది. విషయవాసనలు మాకు తొలగించు స్వామి. మోక్షం కోరేటువంటి వాళ్ళు మోక్షం కోసం నిన్నే ధ్యానం చేస్తూ ఉంటారు. భక్తులు నీతో సమానమైన ఐశ్వర్యం కలగడం కోసం అర్చిస్తూ ఉంటారు. జ్ఞానులైన వాళ్ళు వైకుంఠ ప్రాప్తి కోసం పూజిస్తారు నీ పాదపద్మాన్ని. యజ్ఞంలో యాజ్ఞికులు హవిస్సు సమర్పిస్తూ నీ పాదాన్ని ధ్యానం చేస్తారు. యోగులు అణిమావతైన సిద్ధుల కోసం ధ్యానం చేస్తారు. ముక్తులు ఎల్లప్పుడూ నిన్ను పూజిస్తూ ఉంటారు అంతటా కూడాను. భక్తులు వనమాలను నీ మెడలో వేస్తారు. వేస్తే పక్కనే లక్ష్మీదేవి ఉంటుంది. లక్ష్మీదేవికి వనమాల సవతిలా ఉంటుంది. ఎందుకంటే హృదయంపై ఉంటుంది కదా వనమాల. లక్ష్మీదేవి అక్కడే ఉంది. అయినా భక్తులు అర్పించారని నువ్వు ఆ వనమాలని ఆదరంగా స్వీకరిస్తావు. నీ చరణకమలం విషయవాసనని తొలగిస్తుంది. ఓ ఈశ్వరుడా, నీ పాదం బలిచక్రవర్తిని బంధించినప్పుడు 3 అడుగులతో బాగా సత్యలోకం వరకు వెళ్ళిపోయింది. అప్పుడు ఆ పాదాల నుండి గంగమ్మ 3 పాయలుగా ప్రవహించింది. ఆ గంగ నీ కాలనే జెండాకు ఆమె యొక్క పతాకగా రెపరెపలాడింది. దేవాసుర సైన్యాల్లో దేవసైన్యానికి అభయాన్ని, అసుర సైన్యానికి భయాన్ని కలిగించింది నీ పాదం. అది మమ్మల్ని పవిత్రం చేయాలి. ఓ భగవంతుడా, బ్రహ్మాది దేవతలు పీడింపబడుతూ ఉంటారు. కానీ వాళ్ళు పరస్పరం పీడింపబడుతుంటారు ఒకరి చేత మరొకరు. కానీ కాలరూపుడు నీకు అందరూ వశంలో ఉంటారు. జయించడంలో కానీ పరాజయం పొందడంలో కానీ వాళ్ళు స్వతంత్రం కాదు. ఎద్దు ముక్కుకి తాడు వేసి అది బలమైందేనా లాగితే ఆ తాడు ఎటు లాగితే అటు ఎడుతూ ఉంటుంది. అలా ఉంటారు దేవతలు కూడా అస్వతంత్రులుగా. దేవతలకు కూడా అస్వాతంత్ర్యమే. అటువంటి నీ పాదపద్మం మాకు సుఖాన్ని కలిగించాలి. అస్యాసి హేతు హృదయస్థితి సంయమానాం అవ్యక్త జీవ మహతామపి కాలమాహు సోయంత్రిణాభిరఖిలాపచయే ప్రవృత్త
కాలో గంభీరరయ ఉత్తమ పురుషస్త్వం. స్వామి, ఈ జగత్తు యొక్క ఉత్పత్తి స్థితి నాశాలకు నువ్వు హేతు. ఓ విభో, పురుషుడు నీ వలన శక్తిని పొంది మాయ చేత ఈ విశ్వానికి గర్భంగా అవుతున్నాడు. విశ్వమంతా ఒక గర్భంగా ఏర్పడుతున్నాడు అన్నమాట. అదే విరాట్ పురుషుడు అంటారు. అనేక ఆవరణాలతో కూడిన ఈ బ్రహ్మాండం ఉన్నదే మాయతో ఏర్పడుతూ ఉన్నట్టుంది. నువ్వు ఈ జంగమ స్థావరాలన్నిటికీ కూడా అధిపతివి, నీ వశంలో ఉంటాయి. మాయ చేత పుట్టినటువంటి ఇంద్రియ వృత్తుల చేత విషయాలని సేవిస్తున్నా వాటి చేత అంటపడకుండా ఉంటావు. ఓ స్వామి, అందువలనే ఈ స్థావర 16,180 భార్యలు కామబాణాలతో నీ మనసు వశం చేసుకుందామన్నా వాళ్ళకి శక్యం కాలేదు. నువ్వు కర్మల చేత అంటని వాడివి. ఓ ఈశ్వరుడా, నీ అమృత రూపం ఏంటండి? కథ అనే నీటి ప్రవాహం గంగా మొదలైన నదులు 3 లోకాల్లో ఉండే పాపాలని తొలగించగలవు. అవి 2 కూడా తీర్థాలే. శ్రవణేంద్రియాల చేత నీ కథ అనే అమృతాన్ని తాగుతారు. స్నానం చేయడం చేత గంగ పవిత్రం చేస్తుంది. ఇలా స్తోత్రం చేసి ఆ దేవతలు కూడా బ్రహ్మ హరికి నమస్కారం చేసి ఆకాశంలో నిలబడి ఇలా ప్రార్థించాడు. ఓ ప్రభో, భూభార హరణం చేయమని మేము ప్రార్థించాం. అదేవిధంగా నువ్వు నెరవేర్చావు. నువ్వు ఉండగా ఇక్కడ ధర్మం కూడా స్థాపించబడింది. నీ కీర్తి అన్ని దిక్కులలో వ్యాపించింది. యదువంశంలో అవతరించి జగత్తు హితం కోసం పరాక్రమించి ఎన్నో లీలల్ని చేశావు. ఓ ఈశ్వరుడా, మనుష్యులు సత్పురుషులు కలియుగంలో నీ లీలల్ని విని కీర్తిస్తూ తొందరగా అజ్ఞానాన్ని దాడతారు. కృష్ణ, యదువంశంలో అవతరించినటువంటి నీవు ఇప్పటికి వచ్చేప్పుడే 125 సంవత్సరాలు అయిపోయింది. దేవకార్యం అంతా నెరవేర్చావు. యదువంశమంతా విప్రశాపం చేత దాదాపు నశించినట్టయింది. నువ్వు అనుకున్నట్లయితే వైకుంఠానికి వచ్చి లోకపాలుని రక్షించు స్వామి. అది నివేదించడం కోసం దేవతలందరూ వచ్చారన్నమాట. భగవంతుడు చెప్తున్నాడు, మీరు ఏది అంటున్నారో అది ముందే నేను నిర్ణయించుకున్నాను. చేయవలసిన పనంతా అయింది. భూభారం దూరం చేయడమైంది. యాదవ వంశం బాగా వీర్యం శౌర్యంతో కూడి ఉన్నది. సంపద చేత గర్వించుంది. ఇది నేను వెళ్ళిపోతే దీనివల్లనే లోకానికి ఘాత ఏర్పడుతుంది. అందుకోసం దాన్ని నిరోధించవలసి ఉంది అన్నారు ఆయన. అదేంటండి, వీళ్ళు ఇంతకాలం విష్ణు భక్తులు కదా, కృష్ణ భక్తులు కదా, కృష్ణుడు వెళ్ళిపోతే అలా వెంటనే మారిపోతారా అని. అంటే మనకి ద్విధుడు ఉన్నాడు రామావతారంలో. అతడు రామభక్తుడు. అతడికి దీర్ఘాయుర్దాయం వచ్చింది రామసేవ చేత. ఇదే సరిచేయాలి. బాగానే ఉంది కదా. ఇక్కడేదో రావట్లా, సౌండ్ రావట్లా. మీకు వినపడుతుందా? ద్విధుడు రామావతారం వెళ్ళాక తనలాగా దీర్ఘాయుష్మంతులైన నరకుడు మొదలైన వాళ్లతో సహవాసం చేశాడు. ఆ తర్వాత నానా హంగామా, నానా ఇబ్బందులు పెట్టాడు. చివరికి బలరాముడి చేతిలో మరణించవలసి వచ్చింది. కనుక నేను ఇక అవతారం సాధించిన తర్వాత వీళ్ల వల్ల లోకానికి ఇబ్బంది కలగకూడదు. అందుకని యాదవ వంశాన్ని కూడా ఉపసంహరించి ఆపైనే వస్తాను. లేకపోతే వీళ్ల వల్లనే లోకాలకు నాశం ఏర్పడే ప్రమాదం ఉంది. అప్పుడే ప్రారంభమైంది. అదైన తర్వాత నేను
వైకుంఠానికి వెళుతూ నీ భవనానికి కూడా వస్తానులే అన్నారు బ్రహ్మదేవుడితోటి. శ్రీశుక యోగేంద్రులు వారు చెప్తున్నారు, శ్రీకృష్ణునిలా చెప్పగా బ్రహ్మా దేవతలు ఆ స్వామికి నమస్కారం చేసి తమ లోకాలకు వెళ్ళారు. ఇక ద్వారకా నగరంలో ఉత్పాతాలు కలుగుతున్నాయి వినాశాన్ని సూచిస్తూ. శ్రీకృష్ణుడు యాదవ వృద్ధులతో అన్నాడు, ఓ యాదవులారా, అంతటా ఉత్పాతాలు కలుగుతున్నాయి. మన వంశానికి విప్రశాపం కలిగింది. బ్రతకాలి అనుకున్న వాళ్ళు ఇక్కడ ఉండవద్దు. ఇప్పుడే పుణ్యమైనటువంటి ప్రభాస క్షేత్రానికి వెడదాం, ఆలస్యం చేయొద్దు. చంద్రుడు దక్షశాపం వలన క్షయరోగాన్ని పొంది ప్రభాస క్షేత్రంలో స్నానం చేసి అతడు శాపముక్తిని పొందాడు. కాబట్టి ఆ తర్వాత అతని యొక్క కళల వృద్ధి కూడా పొందే. మనం అక్కడికి వెళ్ళి స్నానం చేసి దేవతలను పితృదేవతలకు తర్పణాలు చేసి శ్రేష్ఠులైనటువంటి అదే ఇప్పుడు వేశాను ఇప్పుడు అవుతుంది. దేవతలకు పితృదేవతలకు తర్పణం చేసి శ్రేష్ఠులైనటువంటి వేద పండితులకు భోజనాలు పెట్టి దానాలు ఇచ్చి మనం ఈ దుఃఖాన్ని దాటాలి. దానం అనేది ఒక నౌక వంటిది. ఈ దానం వలన దుఃఖాలని దాటవచ్చు. ఇలా భగవంతుడు ఆదేశించగా యాదవులందరూ కూడా ప్రభాస తీర్థానికి వెళ్ళడం కోసం రథాలను అధిష్ఠించారు. భగవంతుడు చెప్పినట్టుగా అందరికీ కనబడుతున్నాయి ఇప్పుడు అరిష్టాలు. శ్రీకృష్ణుని ఏకాంతంలో కలిసి పాదాలకు ప్రణామం చేసిన ఉద్ధవుడు దోసిలి ఒగ్గి అన్నాడు, ఓ దేవదేవా, ఈ యాదవ వంశాన్ని ఉపసంహరించి మానవలోకాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోవాలనుకుంటున్నావా? బ్రాహ్మణ శాపాన్ని దూరం చేయడానికి సమర్థుడవైనా నువ్వు ఆ పని చేయలేదు. అందువలన నీ చరణకమలాన్ని క్షణకాలంలో సగభాగం కూడా వదిలి ఉండలేను స్వామి. నన్ను కూడా నీ లోకానికి తీసుకెళ్ళు. ఓ కృష్ణ, జనులు నీ చరితామృతాన్ని ఆస్వాదించి ఇతరమైన ఏవి అక్కర్లేదు అనుకుంటారు. మేము మరి పడుకున్నప్పుడు, కూర్చున్నప్పుడు, తిరుగుతున్నప్పుడు, స్నానం చేస్తున్నప్పుడు, అన్నం తింటున్నప్పుడు, ఆటల్లో కూడా నీ కథలను వదిలిపెట్టాం. నువ్వు మెడలో వేసుకున్న దండం మళ్ళీ మేము వేసుకుంటుంటాం. నువ్వు పూసుకున్న గంధం పూసుకోవడం, నువ్వు కట్టుకున్న బట్టలు కట్టుకోవడం, నువ్వు ధరించిన అలంకారాలు ధరించడం, నువ్వు తినగా మిగిలిన ఆహారం తినడం, ఇలా చేస్తూ నీ మాయను మేము దాటుతాం. బ్రహ్మచారులు గాలిని మాత్రమే ఆహారంగా తీసుకుంటూ ఋషులు నీ లోకానికి వస్తూ ఉంటారు. ఆ లోకానికి భక్తులందరినీ నువ్వు తీసుకెడతావు. సంసార సముద్రాన్ని దాటిస్తావు. నువ్వు చేసిన పనులు వాటిని నువ్వు చెప్పిన మాటలు వాటిని తలుచుకుంటూ కాలం గడుపుతాం. ఇలాగా ఓ శిశుకాచార్య వారు చెప్తున్నారు, ఓ పరీక్షిత్తు, ఇలా ఉద్ధవుడు ప్రార్థిస్తే ఆ భగవంతుడు ఏకాంతుడు ప్రియుడు అయినటువంటి ఆ భక్తుడు ఉద్ధవుని గురించి చెప్పారు. ఇది శ్రీమద్భాగవతే షష్ఠోధ్యాయ. శ్రీకృష్ణార్పణమస్తు. శ్రీమద్ గురుచరణారవిందాభ్యాం నమః. హరయే నమః. శ్రీ భగవాన్ వాచ. భగవంతుడు చెప్తున్నాడు, యథార్థమాం మహాభాగ తచ్చికీర్షితమేవ మే బ్రహ్మా భవో లోకపాలాః స్వర్వాసం మే అభికాంక్షిణః. ఉద్ధవా, నువ్వు ఏ చెప్తున్నావో అదే నేను అనుకున్నాను. బ్రహ్మ, శివుడు మొదలైన వాళ్ళంతా కూడా నన్ను వైకుంఠానికి రమ్మని పిలుస్తున్నారు, వైకుంఠానికి రావాలని కోరుకుంటున్నారు. ఓ ఉద్ధవా, నేను ఎందుకు అవతరించానో ఆ పని దేవకార్యం నెరవేర్చడమైంది. ఈ యాదవ కులం పరస్పర ద్వేషం చేత ఈ పేరు నశిస్తుంది. ఇప్పటికి 7వ రోజున ద్వారకా నగరాన్ని సముద్రుడు ముంచేస్తాడు. ఈ లోకాన్ని నేను ఎప్పుడు వదిలానో అప్పుడే ఈ లోకం శుభాన్ని కోల్పోయినదే కలిపురుషుని చేత వ్యాపించబడుతుంది. ఓ సకుడా, నువ్విక్కడ నివసించవద్దు. ఈ పైన జనానీకానికి
అధర్మం అంటే ఎక్కువ ఆసక్తి ఏర్పడుతుంది. అందువలన నీవు నీ వాళ్ళు బంధువులు వీళ్ళందరిపైన స్నేహం వదిలిపెట్టి నా యందు మనసు లగ్నం చేసి సమమైన బుద్ధితో భూమి యందు సంచారం చేయి. మనస్సు, వాక్కు, కన్నులు, చెవులు మొదలైన వాటి చేత ఈ ప్రపంచం గ్రహించబడుతోంది కదా, అది మాయ. అది నశ్వరము, నశించి శీలం కలది, ఎప్పటికప్పుడు నాశం పొందుతూ ఉంటుంది. ఇప్పుడు చూడండి, ఓ సంవత్సరం వెనక ఫోటో తీసుకున్నాం, సంవత్సరం తర్వాత అదే ఫోటో తీసుకుంటే మార్పు కనబడుతుంది. ఈ మార్పు ఎప్పుడు వస్తుంది? నిరంతరం వస్తుంది. నిన్న తిన్న ఆహారం శరీరంలో కొంత భాగంగా ఏర్పడుతోంది. కొంత మన ఈ ఇంద్రియాలు పనిచేయడం వల్ల గుండె మరి శ్వాసకోశం అన్నీ పనిచేస్తున్నాయి కదా, దీనివల్ల శరీరంలో కొన్ని కణాలు పోతుంటాయి, కొత్త జీవకణాలు పుడుతుంటాయి, పాత జీవకణాలు పోతుంటాయి. నిరంతరం జరిగే ప్రక్రియ. దీన్ని నిత్య ప్రళయము అని అంటారు. కనుక ఇదంతా కూడా నశించే శీలం కలది. కాబట్టి చూడు, మనస్సు అనేకాగ్రంగా ఉంటే ఈ ప్రపంచంలో ఈ అనేక రూపాలుగా కనపడే ఈ వస్తువులను చూడడం వలన భ్రమ కలుగుతూ ఉంటుంది. కాబట్టి ఇది గుణం, ఇది దోషం, ఇది కర్మ, ఇది అకర్మ, ఇది వికర్మ, ఇది గుణం, ఇది దోషం, ఇదంతా కూడా భేదభావం వలన కలుగుతుంది. అవిద్య కలిగినటువంటి వాళ్లకు ఈ విషయాల వలన ఇలా భేదభావం కలుగుతుంది. అందువలన ఏకాగ్రమైన బుద్ధితో ఈ విశ్వమంతా కూడా ఆత్మయందుందని, ఈ ఆత్మ పరమాత్మయందుందని దర్శిస్తూ ఉండాలి. ఈ జ్ఞానం శాస్త్రజ్ఞానం, ఇది అనుభూతికి వస్తే విజ్ఞానం. ఇవి ఆ అనుభవం వలన తృప్తిని పొందిన వారు విఘ్నాల చేత బాధింపబడరు. కర్మలు, గుణం, దోషం వీటి బుద్ధితో కూడిన వాళ్ళై యోగులు బాలకుల వలె ఓసారి కర్మ ఆచరిస్తుంటారు, ఒకప్పుడు కర్మ ఆచరించడం మానేస్తారు. ఏదైనా చేసినా అదేదో సుగుణము, దానివల్ల నాకేదో లాభం వస్తుంది అనుకుని చేయరు. ఏమండి, మానేసిన అది దోషము అని మానేరట. అది అక్కడ విశేషం. శాస్త్రం చెప్పింది కనుక చేయడమే తప్ప యోగులు దానివల్ల ఏదో ప్రయోజనం కలగాలి అని చేయట. వినోబా భావే గారు ఆయన కామకోటి పరమాచార్య స్వామి దగ్గరికి వచ్చారు. ఆ వచ్చినప్పుడు నేను ఇలాగ భూదాన యజ్ఞంలో పాల్గొంటున్నానండి, మరి ప్రజలందరికీ కూడా లేని వాళ్లకు ఉన్నవాళ్ళ దగ్గర భూమి తీసుకుని లేని వాళ్ళకి పంచిపెట్టడం కోసము అని చెప్పారు. చెప్తే మరి దీని వలన మీరు అనుకున్నటువంటి ఆ సమమైన పరిస్థితి ఏర్పడుతుంది, ఆ సమసమాజం వస్తుంది అనుకుంటున్నారా అని ప్రశ్నించారు. ప్రశ్న అంటే నమ్మకం లేదండి అన్నట్టు. అది దృష్టిలో పెట్టుకోండి. మీరు చేసే పని ఇది కర్మణాతమభ్యర్చ సిద్ధిం విందతి మానవ అని ఇదో పరమేశ్వర సేవ అనే చేయాలి తప్ప దీనివలన మాత్రం అది నెరవేరుతుంది అనుకుంటే అయ్యో నెరవేరలేదనే దుఃఖం ఉండిపోతుంది, జాగ్రత్త అని హెచ్చరించారు. కనుక స్వామి ఆ మాట చెప్తున్నారు. యోగి అయినటువంటి వాడు సత్కర్మ చేసినా దీనివల్ల ఏదో సాధించాలి అనుకుని చేయడు, లేకపోతే ఇదిదో దోషము అని మానడు. శాస్త్రం చెప్పింది చేస్తూ ఉంటాడు. అతను ఏం చేస్తున్నా ఈ విశ్వం పరమాత్మ శరీరము, పరమాత్మ రూపము అని భావిస్తాడు. ఈ భావన వలన అతనికి సంసార బంధం అనేది ఉండదు. శీసుక యోగీంద్రుల వారు చెప్తున్నారు, ఓ రాజా, ఇలా భగవంతుని చేత ఆదేశాన్ని పొందినవాడి ఉద్ధవుడు కృష్ణుడికి నమస్కారం చేస్తూ చెప్పాడు. భారతీయ సంస్కృతి యొక్క సంగ్రహం ఉద్ధవ గీతలు. ఇవి ఏవైనా జోకులతో కలిపి చెప్పచ్చు, కానీ ఇవి చాలా పెద్ద పెద్ద అధ్యాయాలు ఉంటాయి. అందువలన మనం ఏవో దీంట్లో కథల్ని చేర్చినట్లయితే రాత్రి 1 గంట అయిపోతుంది, ఇంకా ఎక్కువ అవుతుంది. అందువలన ఇంకో విషయం చెప్పడానికి నవ్వించడానికి అవకాశం ఉండదు. అందువలన కానీ ఇందులో విషయాలు ఓసారి వింటే సరిపడేవి కాదు. ఎవరు పొద్దున్న అన్నారు, ఏమండి గత సంవత్సరం విన్నాం కదా, ఈ సంవత్సరం మళ్ళీ అదే కదా వినేది. ఇది రోజు పారాయణ చేసినా గుర్తుండదు. ఆయన సాయిబాబా గారు దీన్ని రోజు పారాయణ చేయని వాటి ఏకాదశ స్కంధమే, అంటే ఉద్ధవ గీతలే. దీన్నే కేవలం ఈ ఉద్ధవ గీతలనే ఆయన మహారాష్ట్ర పండితుడు, ఆయన ప్రత్యేకించి బృందావనం అనే పేరుతో ఒక పుస్తకంగా రాశారట. కేవలం ఈ ఏకాదశ స్కంధం. దాన్ని మహారాష్ట్రలోని వాళ్ళు నిత్యం పారాయణ చేస్తారు. మనం కూడా చేయొచ్చు, రోజు పారాయణ చేయొచ్చు.
అది చేస్తే ఆ ఏకాదశి స్కంధం పారాయణ చేస్తే మన సంస్కృతి యొక్క సంగ్రహ స్వరూపం తెలుస్తుంది. భగవద్గీత ఎలా భగవంతుడు ఉపదేశం చేసిందో ఆయన అర్జునుడిని ఉద్దేశం చేశారు అక్కడ, ఇది ఉద్ధవుడిని ఉద్దేశం చేశారు. కాబట్టి ఇది రోజు పారాయణం చేయగలిగిన మహాగ్రంథం అన్నమాట. గుర్తుండవు, ఎప్పుడు చదివినా మళ్ళీ మళ్ళీ కొత్తగానే ఉంటుంది. దీన్ని 2 సార్లు అనువాదం చేశాను. ఒకటి గోరఖ్పూర్ వాళ్ళ కోసం అనువాదం చేశాను, ఇది ఇంకో పత్రిక కోసం, అది సాయినాథ మహారాజు అంటే ఏదో పుస్తకం పత్రిక నడిపేవారు, దానికోసం అనువాదం చేశాను. అన్ని చేసినా ఇప్పుడు మళ్ళీ కొత్తే, ఎందుకంటే అంత పెద్ద ఎక్కువ ధర్మాలు, చాలా ధర్మాలు ఉంటాయి, అనేక విషయాలు. ధర్మం ఒకటే కాదు, ధర్మం, యోగం, సాంఖ్యం, తత్వం అన్నీ ఉన్నాయి దీంట్లో. ఏమండి స్వామి, ఓ యోగేశ్వర, యోగాత్మ, అన్నీ వదిలిపెట్టడం రూపమైనటువంటి ఈ సన్యాసం అన్నదే, ఈ త్యాగం, ఇది నాకు శుభం కోసం నువ్వు చెప్పావు. అయినా ఈ విషయాలపైన ఆసక్తి కల వాళ్ళు ఆ పని చేయలేరని నేను అనుకుంటున్నాను. భక్తి లేని వాళ్ళకి త్యాగం అనేది అసలు కుదరదు. కనుక నేను నీకు ఉపదేశ పాత్రుణ్ణి, నీ ఉపదేశం వినడానికి అర్హుణ్ణి, నా వాళ్ళు, వీరు నా వాళ్ళు, ఇదంతా మూఢబుద్ధి. నీ మాయ ఇచ్చేత వీళ్ళు నా కొడుకులు ఇలాంటి భావాలని ఏర్పడి ఉన్నాయి, దాంట్లో మునిగిపోయి ఉన్నాం మేము. కాబట్టి నువ్వు చెప్పిన విషయం అనాయాసంగా శ్రమ లేకుండా మేము ఎలా తెలుసుకోగలుగుతామో అది మాకు నేర్పవలసింది. నువ్వు తప్ప ఉపదేశం చేసేవాళ్ళు ఎవరు? దేవతలు వచ్చి మనకేం చెప్తారా? నువ్వు చెప్పినంత బాగా చెప్పగలుగుతారా? బ్రహ్మాది దేవతలు కూడా నీ మాయ చేత మోహింపబడిన వారే కదా. కాబట్టి దుఃఖం చేత తాపాన్ని పొందుతూ నారాయణుడవై నిన్ను శరణు వేడుతున్నాను స్వామి అని కోరాడాయన. అంటే భగవంతుడు ఉద్ధవునికి ఉపదేశం ప్రారంభించారు. ఓ ఉద్ధవా, లోకతత్వాన్ని పరీక్ష చేసేటువంటి వాళ్ళు విషయవాసనల నుండి తమను తాము ఉద్ధరించుకుంటారు. ఇప్పుడు పశువులు మొదలైన దేహాలు ఉన్నాయి, అక్కడ వాళ్లకు ఇది హితము ఇది అహితము అనేటువంటి విషయం తెలియదు. కనుక మన లోపల ఆత్మ ఏదైతే ఉన్నదో అదే మనకు గురువు. వివేచన చేసినట్లయితే ఆ ఆత్మే మనకు మార్గాన్ని బోధిస్తుంది. మనిషి తాను చూసిన దాని చేత, అనుమాన ప్రమాణం చేత శ్రేయస్సుని పొందాలి. అనుమాన ప్రమాణం అంటే ఊహించడం అన్నమాట. ఇప్పుడు చూడండి, వంటింట్లో పొయ్యి నుండి పొగ వస్తుంది, పొగ వస్తుంటే దూరంగా కొండ మించి పొగ వస్తుంది. ఈ పొగ వంటింట్లో ఎక్కడ వస్తుంది? నిప్పు నుండి వస్తుంది. కనుక చూడకపోయినా కొండ మీద నిప్పు ఉంది అని ఊహిస్తాం. అటువంటి ప్రమాణాన్ని అనుమాన ప్రమాణం అంటారు. కనుక ప్రత్యక్ష ప్రమాణం అనుమాన ప్రమాణం, లేదా ప్రత్యక్షం అంటే వేదం, అనుమాన ప్రమాణం అంటే ధర్మశాస్త్రం. ఆ రెండింటి చేత కూడా శ్రేయస్సుని పొందాలి. బుద్ధిమంతులైనటువంటి వాళ్ళు మానవ దేహంలో నన్ను దర్శించగలుగుతారు. లోకంలో 1, 2, 3, 4 పాదాలు కలిగిన శరీరాలు ఎన్నో ఉన్నాయి. అందులో ఈ మానవ దేహమే నా యొక్క శరీరము, నాకు చాలా ప్రియమైంది. ఏమండి, ఈ మానవ దేహంలో జ్ఞానులు అనుమాన ప్రమాణం చేత తత్వాన్ని తెలుసుకుంటారు. ఈ విషయంలో దత్తాత్రేయ స్వామి అవధూత, ఆయనకు యదుమహారాజుకి ఒక సంవాదం జరిగింది. అది చాలా మంచి సంవాదం. ఆ కథ చెప్తారు. బుద్ధవా, యదుమహారాజు ఈ దత్తాత్రేయ స్వామిని అవధూతం చూశారు. ఆయన మంచి యువకుడుగా ఉన్నాడు, నిర్భయంగా ఉన్నాడు. యదు అడిగాడు, ఓ ఋషి, కర్మ చేయకుండా నీకేమిటి ఇంత ధైర్యం, ఇంత గొప్ప స్థైర్యం ఎలా లభించాయి? నీ బుద్ధి విశేషం వల్లనే నువ్వు అన్నీ చదువుకున్నవాడు అయినా బాలుడు వలె సంచరిస్తున్నావు. ఓ ద్విజుడా, మనుష్యులు అనేక ప్రయత్నాలు చేసి ఆయుర్దాయము, కీర్తి మొదలైన కోరికలతో ధర్మార్థ కామాలని సంపాదిస్తూ ఉంటారు. నువ్వు సమర్థుడివి, వేదవేత్తవి, మరి కానీ పిచ్చివాడి వలె, జడుని వలె, పిశాచం వలె ఏ కర్మ చేయటం లేదు, ఏమీ కోరటం లేదు. కామం, లోభం అనేవి దావాగ్నుల వంటివి, అవి మనిషిని తగలబెట్టేస్తాయి. కానీ నీకు అసలు ఆ తాపమే లేదు. ఎవరో చెప్తారు, రాజుగారు ఊరికే కొత్త ఉడికిపోతూ ఉండేవాట అస్మానం బాధ్యతలతోటి. అతని దగ్గరుండే పనివాడు మాత్రం చాలా పుష్టిగా, స్థైర్యంగా, ప్రశాంతిగా ఉండేవాడు. రాజుగారికి సందేహం వచ్చింది, నేను వాడికంటే మంచి విలువైన ఆహారం తింటున్నాను, నాకు అన్ని లోపాలు ఏం లేవు, కానీ
వాడికి ఏమీ లేదు, పెట్టిన తిండి ఆ రోజు సరిపడే ఆహారం మాత్రమే ఉంది. వాడంత ప్రశాంతంగా ఎందుకు ఉంటున్నాడు, నేను ఎందుకు ఉండలేకపోతున్నాను. మంత్రి గారిని అడిగితే ఆయన చెప్పారట, అయ్యా ఒక నెలల తర్వాత మీకు జవాబు చెప్తానండి అని. ఈ నెల లోపల ఏం చేశాడు ఆయన, ఒక 90 వరహాలు ఓ మూట కట్టి అతని ఇంట్లో కిటికీ ధర లోపల పడవేస్తే అప్పటి నుంచి ఈ భట్టుడికి ఓ చింత పట్టుకుంది. మనం ఇంకో 10 వరహాలు సంపాదించినట్లయితే 100 వరహాలు కలవాళ్ళం అవుతాము. కానీ అతనికి ఇచ్చే వేతనం ఆ రోజు సరిపడే ఆహారమే, నెలకి సరిపడుతుంది, మిగిలేదేం లేదు. వాడు అప్పటి నుంచి ఎలా సంపాదిస్తాం, ఏమిటి జీవితం